దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునగాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలన్న మీకు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నా. అందరూ బాగున్నారు కదా? మీరంతా క్షేమంగా ఉండాలని దేవుని సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఈ దైవవాక్కు కార్యక్రమాన్ని వీక్షించండి, దేవుని దీవెనలు మెండుగా అనుభవించండి. ఈరోజు వాక్యం కొరకు పరిశుద్ధ గ్రంథంలోంచి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8, 18, 19 వచనాలు చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుదాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది. దావీదు రాజు గారు రాజు అయిన తర్వాత దేవుని మందిరానికి వెళ్ళి కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఏమని చేస్తూ ఉన్నాడంటే, ప్రభువా యెహోవా, ఇంత హెచ్చించడానికి నేను ఎంతటోన్నయ్యా, ఏపాటి వాడినయ్యా, నా కుటుంబం ఏపాటిది అంటే ఏంటో తెలుసండి. నేను ఇంత గొప్పవాడిని అవ్వడానికి నేను సరిపోయిన వాడిని కాదయ్యా. నా స్థితి ఏంటి, నువ్వు చేసిన గొప్ప కార్యం ఏంటి, నా జీవితం ఏంటి, నువ్వు నన్ను కూర్చోబెట్టిన స్థానం ఏంటి, ఎంత గొప్పగా నన్ను దీవించావా ప్రభువా అంటూ ఉన్నాడు. అంటే ఏంటో తెలుసండి, దావీదు గారు గొర్రెలు మేపుకునేటువంటి ఒక గొర్రెల కాపరి. అలాంటి దావీదు గారిని దేవుడు గొప్ప రాజుగా, చక్రవర్తిగా చేశారండి. అంటే దీని అర్థం ఏంటో తెలుసా, మన స్థితి చిన్నదైనా, మన జీవితం చిన్నదైనా, ఏ అర్హత లేని వారమైనా దేవుడు నిన్ను గొప్పవానిగా చేయగలడు. అదే కదా దావీదు మనకి సాదృశ్యం అండి. చిన్నవాణిని గొప్పవానిగా చేయగలడని అనడానికి దేవుడు దావీదు గారిని మన ముందు పెట్టాడు. అసాధ్యమైన దాన్ని సాధ్యపరచగలడు అనడానికి దావీదు గారే సాక్ష్యం. ఎందుకు పనికిరాని వాణిని గొప్పవానిగా చేయగలడు అనడానికి దావీదు గారే మనకి సాక్ష్యం. ఈరోజు నీ స్థితి చిన్నదవ్వచ్చు, నీ పరిస్థితి చిన్నదవ్వచ్చు, నీ జీవితం చిన్నదవ్వచ్చు, నీ కుటుంబం లేనిదవ్వచ్చు, పేదదవ్వచ్చు, కష్టాల పాలై ఉండొచ్చు, కానీ ప్రభు నిన్ను అలాగే వదిలేయడు అని గుర్తుపెట్టుకోవాలి. నీ చిన్న స్థితి నుంచి ఉన్నతంగా దేవుడు దీవిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. యోబు గ్రంథంలో రాయబడి ఉంది కదా, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధిని అందుతావంట. అంటే మీరు గమనించండి, ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసండి, నీ స్థితి అలా చిన్నగానే ఉండదు, నీ స్థితి అలాగా గొర్రెలు కాసుకునే స్థితిలోనే నువ్వు ఉండవు, చిన్న వ్యాపారమే ఉండదు, చిన్న ఉద్యోగమే ఉండదు, అలాగే ఉండిపోవు నువ్వు. దావీదును ఇంత హెచ్చిస్తే నిన్ను ఇంకెంత హెచ్చిస్తాడండి దేవుడు. దావీదునే అంతగా దీవిస్తే నిన్నెందుకు దీవించారండి దేవుడు. నిశ్చయంగా దావీదును దేవుడు దీవించారంట, హెచ్చించారంట. అంటే ఈరోజు నేను నమ్ముతున్నాను, మనందరినీ ప్రభు దీవిస్తారండి, మనందరినీ ప్రభు ఆశీర్వదిస్తారండి. దావీదును హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చించునుగాక. దావీదును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించునుగాక. నువ్వు కూడా ఒక రోజు నిలబడి సాక్ష్యం ఇవ్వాలి. ఏమైనా తెలుసా, నా దేవుడు నన్ను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడో, ఎంత చిన్న జాబు నాది, ఎంత చిన్న కుటుంబం నాది, ఎంత చిన్న దీనస్థితి నాది, కానీ ఈరోజు నా దేవుడు ఎంత దీవించాడు అని సాక్ష్యం చెప్పు. అలాంటి స్థితిలోనికి నా దేవుడు నిన్ను తోడుకుని వస్తాడండి. హల్లెలూయా. దీనుల ఎడల కృపచూపు దేవుడు అంట ఆయన. దరిద్రులను పెంటకుప్పల నుండి ఆయన లేవనెత్తు దేవుడు అంట ఆయన. కాబట్టి నిన్ను వదిలిపెట్టడు అన్న విషయాన్ని గమనించండి. అసాధ్యమైంది నా దేవునికి ఏదీ లేదు అని గుర్తుపెట్టుకోండి. నేను అంటాను, దేవుడు ఏదైనా చేయగలడు, ఎప్పుడైనా చేయగలడు, ఎవరికైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు. మీరు అడగొచ్చు, ఎలాగండి నన్ను దేవుడు దీవించేస్తాడు, ఎలాగండి దేవుడు నాకు సహాయం చేసేస్తాడు. ఎలా చేస్తాడంటే, దావీదుకి ఎలా చేశాడో నీకు అలాగే చేస్తాడు. దావీదుని ఎలా దీవించాడో నిన్ను అలాగే దీవిస్తాడు. దావీదుని ఎలా హెచ్చించాడో నిన్ను కూడా అలాగే హెచ్చిస్తాడు. కాబట్టి నిశ్చయముగా దేవుని కృప నీకు తోడుండాలని, దావీదును ఆశీర్వదించినట్లుగా నువ్వు కూడా గొప్పవాడు అవ్వాలని, నీకు ఎదిరించి పోరాటాలన్నీ కూడా దేవుడు తొలగించి తన కృపని ఎడల వెల్లడి చేయాలని దేవుని సేవకునిగా నేను ఆశీర్వదిస్తూ ఉన్నా. నిశ్చయముగా ప్రభువు నిన్ను ఉన్నత స్థితికి తీసుకువచ్చునుగాక. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల ప్రభువా, యేసు నామములో దైవవాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా బిడ్డలను దీవిస్తూ ఉన్నా. నీ కృపా సమృద్ధితో నింపి నిశ్చయముగా దీవించి, నిశ్చయముగా ఆశీర్వదించి, దినదినము ఫలింపచేసి, నీ మేలులతో తృప్తిపరిచి ఉన్నత స్థితిలోనికి మా బిడ్డలను తీసుకురమ్మని యేసు నామములో ప్రార్థించి ఆశీర్వదించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప
నిరంతరము తోడై కాపాడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.